హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఎంత పవర్ఫుల్ టెంపుల్ అయినా జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం అయితే మీకు చూపించబోతున్నానండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. అలాగే రామేశ్వరం టెంపుల్ పూర్తి వివరాలన్నీ మీకు చెప్తానండి. ఇక్కడ రామసేతు కూడా ఉంది కదండి, రాముల వారు నిర్మించిన రామసేతు, అది కూడా చూపిస్తానండి. దాని గురించి కూడా వివరంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూశారు కదండి, ఇది ఫస్ట్ మనం రామేశ్వరం వెళ్ళే దారిలో ఇక్కడ నిలబడి అందరూ ఫస్ట్ ఇటుగానే వెళ్తారండి. ఇది బ్రిడ్జ్ అన్నమాట. దీన్ని మనం పంబన్ కాలువ అని అంటారండి, పంబన్ కాలువ. సో ఇది ఈ బ్రిడ్జ్ ద్వారా ఇక్కడ ట్రైన్స్ అన్నీ వెళ్తుంటాయి. ఇది మనకి ఈ పాత బ్రిడ్జ్ ఉంది కదా, ఫస్ట్ చూశారు కదా బ్రౌన్ కలర్లో, అదేంటంటే మనకి ఇందిరాగాంధీ టైం నుంచి ఉందండి. ఆ పక్కన ఉన్న కొత్త బ్రిడ్జ్ ఉంది కదా, అది ఇప్పుడు మోదీ గారు నిర్మించారండి. చూశారు కదా, ఈ బ్రిడ్జ్ అన్నమాట ఇది. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి అయితే అది చూసుకుంటూ అక్కడ రోడ్ పై నుంచి బ్రిడ్జిని అయితే చూస్తూ ఉంటారు అందరూ. ఇక్కడ నుంచి అయితే మనకి టెంపుల్ దగ్గరికి వెళ్తారు. స్టార్టింగ్ మనకి ఆ బ్రిడ్జే కనిపిస్తుందన్నమాట. చూశారు కదా, నేను ఫస్ట్ మీకు రామేశ్వరం గురించి అయితే చెప్తానండి, వినండి. ముందుగా మనకి రామేశ్వరం అనేది తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం అండి. ఈ పట్టణంలో రామనాథ స్వామి దేవాలయం ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ, ఇప్పుడు అక్కడ చూసాం కదండి మనం, దాన్ని ఆ బీచ్ అంతా ఉంది కదా, దాన్నే పంబన్ కాలువ అంటారు. పంబన్ కాలువ ద్వారా దీన్ని డివైడ్ చేశారండి, అంటే వేరు చేశారు. మన హిందువుల ఇతిహాసాల ప్రకారం ఏంటంటే, ఇక్కడ శ్రీరాముడు సేతువుని నిర్మించి లంకాది నేతైన రావణాసురుని పరిపాలించిన లంకకు చేరాడండి. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతు అని అంటారు. చూశారు కదా, మిడిల్లో ఉంటుందండి ఇదంతా అవే. రావణాసురుడి నిహాతుడిని చేసిన తర్వాత రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడనమాట. రాములు వారు ప్రతిష్ఠించారు కాబట్టి రామనాథేశ్వర స్వామి అంటారు శివయ్యని ఇక్కడ. సో రామేశ్వరము శైవులకు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన స్థలం అండి. రామేశ్వర తీర్థం స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ఉంది కదా, చూశారు కదా వాటర్ అవన్నీ, బీచ్ వల్ల ఇంకా ఎక్కువ పర్యాటకుల స్థలంగా ఎక్కువ ప్రాముఖ్యత అనేది సంపాదించుకుందండి. ఇది నేను తెలుసుకున్న చిన్న స్టోరీ అన్నమాట. అలాగే ఇంకా రామసేతు గురించి కూడా చెప్తానండి. మీరు ఈ బీచ్ అక్కడ ఉన్నదంతా చూడండి. మా స్వాములు చూశారు కదా, అక్కడ మొత్తం బీచ్ దగ్గర ఉన్న ఏమంటారు గవ్వలు అట్లా మాలలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే షాపింగ్ చేస్తున్నారు. బీచ్కి బయటే ఇలా పెట్టున్నారనమాట, ఒడ్డు మీదే అన్ని శంఖాలు గవ్వలు గోమతి చక్రాలు మాలలు జపమాలలు ఇట్లా అన్నీ ఉన్నాయి. చూశారు కదా, ఇవన్నీ చూడండి. నేను రామసేతు గురించి కూడా మీకు నాకు తెలిసినంతలో షార్ట్కట్లో చెప్తానండి. రామసేతు అనేది మనకి దక్షిణ భారతదేశం తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైన రామేశ్వరం అండి. పంబన్ ద్వీపానికి శ్రీలంక దేశానికి చెందిన మన్నార్ ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక దిబ్బల శ్రేణి అన్నమాట. ఈ దిబ్బ ముఖ్యంగా ఇసుక సున్నపు రాళ్లను కలిగి ఉంటుందండి. హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల సుమారు 1.2 మీటర్ల లోతులో మునిగి ఉండే ఈ ఇసుక దిబ్బ పొడవు 18 మైళ్ళు అండి. 18 మైళ్ళు అంటే 30 కిలోమీటర్లు. 1788 సంవత్సరం ఆ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన బొటానికల్ ఎక్స్ప్లోరర్ జోసెఫ్ పార్క్ అన్వేషణల ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెనల్ ఒక మ్యాప్ గీశాడనమాట. దీనిని మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ లేదా మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవాళ్ళు. ఇదన్నమాట మన రామసేతు గురించి నేను తెలుసుకున్న ఒక చిన్న సమాచారం. చూశారు కదండి, ఇది మొత్తం బీచ్ అండి. ఇక్కడికి చాలామంది విదేశీయులు ఇలా హైదరాబాద్ విదేశాల నుంచి, అలాగే
చాలా చుట్టుపక్కల అన్ని దేశాల నుంచి అయితే ఇక్కడికైతే వస్తుంటారండి. ఈ బీచ్ ఇట్లా ఇవన్నీ రామసేతు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఫేమస్ అయిందనమాట బాగా. అందులో మనకి జ్యోతిర్లింగాల్లో ఒకటి కాబట్టి జ్యోతిర్లింగాల దర్శనం అనేది చాలా గొప్ప మహా పుణ్యం కదండి. మనం బతికున్న చనిపోయే లోపు జ్యోతిర్లింగాల్ని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్తుంటారు పెద్దవాళ్ళు. అందుకని చెప్పేసి ఇంకా చాలా ఫేమస్ అయింది. మా వాళ్ళు ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళే టయానికి సూర్యాస్తమయం అవుతుందండి, అంటే సాయంత్రం అవుతుందన్నమాట. సూర్యుడు లోపలికి సముద్రంలోకి వెళ్ళినట్టు కనిపిస్తాడు మనకి. నేను మీకు ఎండింగ్లో ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట, చూస్తూ ఉండండి, కనిపిస్తుంది. సూర్యుడు వాటర్లో నుంచి ఉదయం సూర్యోదయం అయ్యేటప్పుడు ఎంత బాగుంటుందో సూర్యాస్తం అయ్యేటప్పుడు కూడా అంతే బాగుంటుందండి. అక్కడ వాటర్లో నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మీకు అది కూడా చూపిస్తాను నేను, చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇట్లా స్వాములు అలాగే తీర్థయాత్రలకి వచ్చేవాళ్ళు ఎంతోమంది భక్తులైతే వచ్చి, చాలా ప్లేస్ ఉంది దీని ముందు, చాలామంది పర్యాటకులు ఆ వెహికల్స్ ఆపుకోవడానికి కానీ ఇట్లా అన్నీ అక్కడ అమ్ముకుండే వాళ్ళు, చాలా చాలా ప్లేస్ అయితే ఉంది. ఈ స్టోన్స్ అన్నీ చూసారు కదా, చాలా బాగుంది. రామసేతు అనేది మనకి సముద్రం మధ్యలో ఉంటుందండి. ఆ క్లిప్ కూడా మీకు కనిపిస్తుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ అది చాలా లోతు ఉంటుంది కదా, సో అందుకనే ఇక్కడ ఎక్కువ స్నానాలు ఎవరు చేయట్లేదు. ఎవరో డేర్ చేసి ఒకరి ఇద్దరైతే ఆ దగ్గరలోనే ఇట్లా అక్కడైతే మునుగుతున్నారనమాట. ఎక్కువ శాతం ఇక్కడ 21 బావులు అనేవి ఉంటాయండి. ఎక్కువ ఆ బావుల్లో అయితే స్నానం చేస్తారు, అవి చాలా మంచిది అని చెప్తారు. ఇక్కడ ఇసుక తీసుకెళ్ళి కాశీలో కలిపితే చాలా పుణ్యం అని చెప్తారు. కాశీలో నీళ్లు తీసుకొచ్చి రామేశ్వరంలో కలిపితే చాలా మంచిదని చెప్తారండి. అలా 3 టైమ్స్ చేస్తారంట. చూశారు కదా, మా వాళ్ళు అయితే లోపలికి వెళ్ళడానికి డేర్ చేయలేదు. ఆ గట్టునే బీచ్కి చివరిలోనే వాటర్లో నడుస్తున్నారు అందరూ. మా స్వాములు, మా మణికంఠ స్వామి, అలాగే మా మామయ్య, మా బాబాయ్, వీళ్ళందరూ చూశారు కదండి. ఇలా అన్నమాట. ఇలా ఫస్ట్ అయితే ఇక్కడ స్నానాలు చేసి బీచ్లు ఇవన్నీ చూసుకొని తర్వాత అయితే టెంపుల్లోకి వెళ్ళారండి. వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళేసరికి సూర్యాస్తమయం అయితే అయిపోయింది, అంటే చీకటి పడిపోయింది అనమాట. సూర్యుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడైతే చూడడానికి చాలా బాగా అనిపించిందండి అట్లా వెళ్తుంటే లోపలికి. చూశారు కదా, ఇక్కడ ఒక 2 స్వాములు అయితే స్నానం అయితే చేస్తున్నారు. కానీ చాలా డేంజర్ అండి, అంత పెద్ద దాంట్లో వెళ్ళాలంటే మనం చిన్న చిన్న బీచ్లు చిన్న చిన్న కాలువల్లోనే చాలా భయపడిపోతాం. ఇది చాలా డేంజర్ కదా, సో ఎక్కువ డేర్ చేసి వెళ్ళకూడదు అలాంటి ప్లేసుల్లో. కొంచెం దూరంగానే ఉండి వాటర్ పోసుకోవడం లేదంటే చల్లుకోవడం లాంటివి చేసుకోవాలి. ఇంకా ఈ రామేశ్వరంలో నీళ్లు తెచ్చుకొని కూడా ఇంట్లో అట్లా చల్లుకుంటే మనకేంటంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసిన పుణ్యం అయితే వస్తుందండి. ఇంట్లో చల్లుకున్నా మంచిది. మా స్వామి కూడా తెచ్చారు. చూశారు కదండి, టెంపుల్ మొత్తం ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు తర్వాత టెంపుల్ వీడియో, టెంపుల్ బయట మొత్తం ఎలా ఉంది, దేవాలయ ప్రాంగణం అంతా, అలాగే లోపల ఉంటుందండి. అసలుకి ఆ స్తంభాలు, ఆ కలర్స్, అసలు అవి చూస్తుంటేనే 2 కళ్ళు ఇట్లా మనసుకి నిండిపోయింది, మనసంతా అనిపిస్తుంది. అంత బాగుందన్నమాట. లోపల టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అసలుకి. అలాగే చుట్టూ టెంపుల్ లోపల కూడా చాలా ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చండి. ఎక్కడైనా ఏంటి మనం టెంపుల్ బయటే చేసుకుంటాం కదా షాపింగ్ ఏదైనా, కానీ లోపల స్వామివారిని దర్శించుకొని, కానీ ఇక్కడ అలా కాదు, టెంపుల్ లోపలే ఉంది షాపింగ్ అంతా. చాలా బాగుంది. మా స్వామి కూడా మాకు కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు, అవి మీకు చూపిస్తాను. చూశారు కదండి, ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. చూశారు కదా, సూర్యాస్తమయం అవుతుంది, వాటర్ కూడా రెడ్గా అయిపోతున్నాయి. చూశారు కదా, అంటే సూర్యుడు లోపలికి వెళ్ళిపోతున్నాడు అనమాట. 6:30 అలా అయిపోతే సూర్యుడు లోపలికి వెళ్ళిపోతాడు. మనకు అప్పుడు ఇంకా కనిపించాడు అనమాట. అందుకే ఆ టైంలో మొత్తం ఆరెంజ్ కలర్లో వాటర్, స్కై, భూమి, ఆకాశం భూమి 2 కలిసిపోయినట్టుగా ఉంది. చూశారు కదా, చాలా బాగుంటుంది కదా అలా చూస్తుంటే సన్సెట్ అనేది. నెక్స్ట్ అక్కడి నుంచి అయితే చీకటి పడిపోయిందండి. వీళ్ళు దర్శనానికి అయితే వెళ్తున్నారు అందరు కలిసి. అదంతా టెంపుల్ బయట అండి. టెంపుల్ ద్వారం మొత్తం చూశారు కదా బయట. ఇది లోపలికి వచ్చేసారు. లోపల చూశారు కదండి, టెంపుల్ ప్రాంగణం బయట ఉంటాయి షాపింగ్, కానీ ఇక్కడ చాలా బాగా అనిపించింది. అంటే ఇవన్నీ చాలా పవిత్రమైన వస్తువులు కదండి. అంటే శివలింగాలు, జపమాలలు, అలాగే గవ్వలు, శంఖాలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, పసుపు గవ్వలు, తెల్ల గవ్వలు, ఇట్లా అన్ని రకాలు అండి.
ఇవి ఉన్నాయి ఇవి లేవని లేదు, ఇక్కడి నుంచి తెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. మా స్వామి కూడా ఒక పెద్ద శంఖం, దక్షిణామూర్తి శంఖం సంథింగ్ అంటారు కదండి, అది పూజ గదిలో దక్షిణం వైపు పెట్టి ఉంచితే చాలా మంచిదన్నమాట. అలాగే పసుపు గవ్వలు 5 లేదా 9 లేదా 11, 21 ఇలా ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకుంటే చాలా మంచిదండి. పసుపు గవ్వలు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాగే తామర గింజలు కూడా, గోమతి చక్రాలు, ఇలాంటివన్నీ, ఇలాంటి పవిత్ర జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ రామేశ్వరం అయిన ఇలాంటి పవిత్రమైన దేవాలయం నుంచి తెచ్చుకుంటే ఇంకా మంచిది కదా. నాకైతే ఉన్నాయండి అవన్నీ ఇంట్లో, మా మా ఊర్లో అయితే లేవు, అందుకని నేను అక్కడికి తెప్పించాను మా అత్తయ్య అక్కడ పెడదామని చెప్పేసి. చూసారు కదా ఎంత బాగున్నాయి కదా, అన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీ మనకి పూజకి యూజ్ అయ్యాయండి. తర్వాత షాపింగ్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి వీళ్ళు దర్శనానికి అయితే వెళ్తున్నారు. చూసారు కదండి అసలు టెంపుల్ ఎలా ఉంది చూసారా, అసలుకి ఆ ద్వారాలు ఏంటి, అసలు ఆ కట్టడం ఏంటి, అబ్బా అబ్బా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. రియల్గా మనం అక్కడికి వెళ్ళి చూసినట్టే అనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదండి. వీడియోలో చూస్తే మనం అక్కడికి వెళ్ళిన ఫీలింగే ఉంది నాకైతే. ఇంతేనండి, ఇక్కడి నుంచి అయితే వీళ్ళు దర్శనానికి అయితే వెళ్ళిపోయారు. ఇది అక్కడ క్యూ లైన్ ఉంది కదా, పైకి ఇలా స్టెప్ లాగా ఎక్కేసి అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళారండి. అంతే, ఇంక అక్కడి నుంచి దేవుణ్ణి అయితే చూపించకూడదు, ఫోన్లో ఎలా లేదంట. బయట అయితే మనకి ఏమేమి ఉన్నాయి అనేది వీళ్ళు కొన్ని, నేనైతే పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి. మా బ్యాచ్ అంతా స్వాములు, ఇది బయట టెంపుల్ అండి. అలాగే సూర్యాస్తం అయ్యేటప్పుడు ఒక పిక్ తీశారు చూడండి, సూర్యుడు చాలా బాగా కనిపిస్తున్నారు. ఇంతేనండి, వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.